హే గాయ్స్! వెల్కమ్ టు ది పాయింట్. సో, ఈరోజు నేనేం పట్టుకొచ్చానంటే, ఇవాళ కొంచెం అంటే మంచి సినిమా మూడ్ ఉంది గాబట్టి, సినిమాకెళ్ళేసొచ్చాను. ఈరోజు జులై 26. సో, జులై 26 నా ఫేవరెట్ హీరో 'ధనుష్' సినిమా రిలీజ్ అయింది 'రాయన్' తెలుగు అండ్ తమిళ్‌లో. సో, నేను తెలుగులో చూసొచ్చాను. తమిళ్ మనకంత అంటే అర్థమైద్ది గానీ పెద్దగా రాదనమాట. అంటే తమిళ్ పాటలు గూడా బాగా వింటాను. మన 'ధనుష్' ఫేవరెట్ గాబట్టి ఆ మాత్రం ఉండాలి. సో, మీలో ధనుష్ ఫ్యాన్స్ ఎవరెవరున్నారు? ఒక లైక్, ఒక కామెంట్ చేసి 'రయాన్' మూవీ ఎలా ఉందో కామెంట్ చేస్తే నేను గూడా జూసి, నా దాంట్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో సరి చేసుకుంటా. సో, నాకెలా అనిపిచ్చింది 'రాయన్' మూవీ అనేది నేను ఇవాళ ఒక రివ్యూ చేద్దామని ఫిక్స్ అయ్యా. సో, నా రివ్యూ గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ గంట ఒకటి కొట్టేసేయండి ప్లీజ్. సో, 'రాయన్' మూవీ నాకెలా అనిపిచ్చిందంటే, ఫస్ట్ 'రాయన్' మూవీకి నేనిచ్చే రేటింగ్స్ 10కి ఒక 9.5 ఇస్తా. మరి 10 ఇస్తే ఫేవరెట్ హీరో గాబట్టి అబద్ధం చెప్తున్నాననుకుంటారు. కానీ ఫేవరెట్ పక్కకు పెడితే 9.5 సరిపోతది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం, కొంచెం మేబీ ఆయన ఫ్యాన్స్ కాని వాళ్ళకి కొంచెం బోర్ కొట్టొచ్చు. నాకైతే అసలెక్కడ బోర్ కొట్టలే. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలొచ్చింది. అంటే 'ధనుష్' మూవీలో పీక్స్‌లో ఉంటాయి. కొన్ని మూవ్‌మెంట్స్ గానీ, లేదంటే ఆయన యాక్టింగ్ గానీ, అదేంటో ఈ ఈ మూవీలో అయితే లాస్ట్ సీన్ అసలు ఆయన వెనక్కి తిరిగి ఒక సీన్ ఉంటదనమాట. జస్ట్ అలా ఆయన వీపు చూపిస్తాడు. కానీ నా కళ్ళల్లో ఆటోమేటిక్‌గా నీళ్లొచ్చినాయి. మేబీ మీకు అట్లనే అనిపిస్తే కామెంట్ చేయండి. అసలు 'రాయన్' మూవీ ఎలా అనిపించిందో గూడా కామెంట్ చేయండి. సో, ఇక కథ విషయానికొస్తే 'రాయన్' అనేది వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆ 'రాయన్' అనేది పెడతారనమాట. ఈయన ఇట్లా ముత్తు రాయన్ అని వాళ్ళ తమ్ముడు పేరు. ఈయన పేరు రాయన్. ఇలా ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఉంటారు. వీళ్ళది చాలా పేద కుటుంబం. ఇంకా వీళ్ళ ముగ్గురికి ఒక చిన్న చెల్లి ఉంటది. చెల్లంటే చాలా ప్రాణం రాయన్‌కి. రాయనే ఆ చెల్లికి దుర్గా అని పేరు పెడతారనమాట. ఈ రాయన్, రాయన్, రాయన్ అని ఉంది కాబట్టి దుర్గా అని మంచి పేరు పెడదామని వెళ్లి పేరు పెడతారు. ఇక ఒకరోజు వాళ్ళ అమ్మ, నాన్న మేము బయటికెళ్ళొస్తాం అని వెళ్ళిన అమ్మ, నాన్న అటే వెళ్ళిపోతారు. అసలు వాళ్ళు చచ్చిపోయినరా? బతికినరా? అసలు వీళ్ళని వద్దనుకొని పోయినరా? అనేది సినిమాలో అయితే ఎక్కడ చూయించలేదు. ఇక దానికి అర్థం మనమే అర్థం చేసుకోవచ్చు. మేబీ వీళ్ళొద్దనుకోని వెళ్ళిపోయుండొచ్చు. ఈ పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను గూడా వెళ్ళిపోయుండొచ్చు. లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి గూడా చనిపోయుండొచ్చు. వాళ్ళు పేద కుటుంబం గాబట్టి ఎవ్వరు వచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇయ్యలేరు. అలా వాళ్ళ తల్లిదండ్రులు దూరమైన తర్వాత ఇక చెల్లిని వాళ్ళ పూజారి వాళ్ళ దగ్గర పూజారి అనే ఒక ఊర్లో కొందరుంటారనమాట. ఆయన దగ్గర కొంచెం క్లోజ్ ఉంటారు వీళ్ళు. ఇక పూజారి దగ్గరికెళ్ళి అమ్మ, నాన్న ఎక్కడికెళ్లారు కనిపెట్టాలని చెప్పి ఆయన దగ్గరికి హెల్ప్‌కనే వెళ్తే ఆయనేం చేస్తాడంటే, ఇంక పిల్లలు ఒంటరిగా చూసి అమ్మాయిని అమ్మేద్దామని ప్లానేసి, ఇంటికొచ్చి అమ్మాయిని అమ్మేద్దామని మాట్లాడుకుంటుంటే, రాయన్ విని చెల్లిని ఎలాగైనా కాపాడాలని చెప్పి, అప్పుడు ఫస్ట్ టైమ్ రాయన్ కత్తి పట్టుకుంటాడు. ఆ పూజారిని నరికేస్తాడు. సో, అప్పుడు స్టార్ట్ అయిన ఈ జర్నీ ఎలా సాగుతది. ఇక ఆ ఊరిని మొత్తం వదిలిపెట్టి, ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళే అది కూడా బావుంటదనమాట. ఆయన రైటింగ్స్ అన్నీ చాలా బావున్నాయి. ఇక వాళ్ళు ముగ్గురు కలిసి, ముగ్గురు, నలుగురు అందరూ కలిసి వేరే ఊరికెళ్ళిపోతారు. చెన్నైకెళ్ళిపోయి అక్కడ కొత్తగా శేఖర్ అనే ఒకాయన పరిచయం అయితాడు. ఆయనని కలిసి ఆయనతో పని చేస్తూ వీళ్ళ చెల్లిని, తమ్ముళ్ళని పెద్ద చేస్తారనమాట. అక్కడే రాయన్ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ని గూడా నడిపిస్తారు. ఇక అనుకోకుండా 'ఎస్‌జే సూర్య' అని ఇంకొక విలన్ క్యారెక్టర్ చేసిన ఆహ్, దురై. దురై అనే ఆయన ఈ ఈ స్టోరీలోకి ఎంటర్ అవుతారనమాట. ఈ చెన్నైలో వాళ్ళు ఉండే ఈ ఏరియాలో వీళ్ళు పెద్ద లీడర్స్ ఉంటారు. అసలు ఈ లీడర్స్ వల్ల రాయన్ చెల్లికి, తమ్ముళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ పడతది? వీళ్ళ ఫ్యామిలీ ఎట్లా అయిపోతది? అది కాక దుర్గ. ఇక దుషార లైఫ్ ఎలా సాగుతది? అసలు దుషార యాక్టింగ్ ఎలా ఉందని అడిగితే తుషార్ యాక్టింగ్ ఇరగదీసిందని చెప్పొచ్చు. ఫస్ట్ నేను అనుకున్నాను ఎందుకు ఈ అమ్మాయిని పెట్టుకున్నారని. కానీ ఆ అమ్మాయి పీక్స్ లెవెల్‌లో యాక్ట్ చేసింది. ఇక ఇదే అన్నమాట స్టోరీ. సో, అసలు ఏమైతది? ఈ 'ఎస్‌జే సూర్య' ఎలా అంటే విలన్ అన్నమాట. 'ఎస్‌జే సూర్య' మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్. అసలు ఈ 'ఎస్‌జే సూర్య' వల్ల వీళ్ళకి ఎలాంటి ఆపదొస్తది? వీళ్ళు ఎట్లా బయటపడతారు ఆ ప్రాబ్లమ్ నుంచి? ఇక రాయన్ని మనం ఎట్లా చూడొచ్చంటే ఒక మంచి అంటే సైలెంట్‌గా ఉంటాడన్నమాట. ఫస్ట్ హాఫ్‌లో అదేంటో పెద్ద తుఫానొచ్చే ముందు సముద్రం అంతా సైలెంట్‌గా ఉన్నట్టు ఈ సినిమా గూడా సెకండ్ హాఫ్‌లో పీక్స్ లెవెల్‌లో ఉంటది. అసలు వాళ్ళ తమ్ముళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? మొత్తం కత్తి పట్టుకొని ఓ 30, 40 మందిని చంపేస్తాడన్నమాట రాయన్.
సో, అలా ఉంటది స్టోరీ. అంటే ఒక ఫ్యామిలీ కోసం తన చెల్లి అంటే తనకి ప్రాణం అన్నమాట. తన చెల్లి కోసం అసలు ఎట్లాంటి త్యాగాలు చేస్తాడనేది సినిమా. చాలా బావుంది. ఇట్లాంటి సెంటిమెంట్స్ మూవీ చాలా వచ్చుంటాయి. కాకపోతే దాన్ని బాగా పాలిష్ చేసి, ఈయన బాగా థింక్ చేసి రాసుకొని, ఇలా తీస్తే ఇది కొత్తగా ఉంటుంది అని అనుకోని రాసుకున్నారనమాట. అయితే ఈ స్టోరీలో ఆహ్, ధనుష్ ఇది ధనుష్‌కి 50థ్ మూవీ. 50థ్ మూవీ ఆయననే డైరెక్టర్, రైటర్, యాక్టర్. ఇంక వాళ్ళు పెద్దయ్యాక అసలేమైతది? ఏంటి అనేదే కథ. అసలు రాయన్ వీళ్ళ చెల్లిని ఎలా కాపాడుకుంటాడు? వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళ ట్విస్టులు గూడా బావుంటాయన్నమాట. అది ఏంటనేది మీరు థియేటర్‌లోకి వెళ్లి చూస్తేనే బావుంటదనమాట. ఇక దాని తర్వాత సినిమా ఎట్లుందంటే చెప్పినా గదా! 10కి మనం 9.5 రేటింగ్ ఇవ్వచ్చు. చాలా బావుంది సినిమా. వెళ్లి చూడండి. యాక్టింగ్ పరంగా ధనుష్ గురించి మాట్లాడుకుందాం. ధనుష్ యాక్టింగ్ అయితే ఇరగదీసిండు. 10/10 ధనుష్‌కి ఏ సినిమా ఈ సినిమా అని గాదు. ఏ సినిమాలో అయినా 10/10 ఇచ్చేసేయొచ్చు. అంత బాగా యాక్ట్ చేసిండనమాట ధనుష్. ఆయన ఎమోషన్స్ నేనిందాక చెప్పినా గదా! లాస్ట్ సీన్ మాత్రం మిస్ అవ్వకండి. ఆహ్, 'భోగి భోగి భోగి భోగి' అని వచ్చే సాంగ్ భలే ఉంటది డాన్స్. ఇంకా ఏ సినిమాలో అయినా ధనుష్ డాన్స్ ఇరగదీస్తాడు గాబట్టి, మీరు ఒకవేళ డాన్స్ చూడాలని అనుకుంటే లాస్ట్ ఈ సాంగ్‌లో డాన్స్ చేస్తాడు. ఆ ఎమోషన్, ఆ పెయిన్ ఎలా ఉంటుందని ఆయన డాన్స్‌లోనే అర్థమైతది. ధనుష్ యాక్టింగ్ పీక్స్. దాని తర్వాత 'ఎస్‌జే సూర్య' చాలా బాగా యాక్ట్ చేసాడు. కొన్ని కొన్ని ప్లేస్‌లలో కామెడీ గూడా బావుందనమాట. ఆయన బాగా నవ్విస్తాడు. ఇక 'ప్రకాష్ రాజ్' గారు ఒక పోలీస్ క్యారెక్టర్ చేశారనమాట. ఇక దాని తర్వాత 'దుషారన్' అనుకుంటా. ఆ! 'దుషార' అంటే ధనుష్ వాళ్ళ చెల్లి క్యారెక్టర్ చేసిన దుర్గ. దుర్గ గూడా యాక్టింగ్ ఇరగదీసింది. ఇక దాని తర్వాత మన తెలుగు హీరో 'సందీప్ కిషన్'. 'సందీప్ కిషన్' అండ్ మన ధనుష్ కలిసి 'కెప్టెన్ మిల్లర్' సినిమా చేసిండ్రు ఆల్రెడీ. అక్కడ ఫ్రెండ్స్ లాగా చేసిర్రు. ఇక్కడైతే ఓన్ తమ్ముడనమాట. ఈ తమ్ముడే వెన్నుపోటు పొడుస్తాడనమాట. ఆ వెన్నుపోటు ఎలా ఉంటుంది? ఇద్దరు తమ్ముళ్ళు. అదేంటి అనేది మీరు సినిమాకి వెళ్తేనే తెలుస్తది. అసలు ఇలా ఏం జరుగుతదని. మనం అనుకోము అలా జరుగుతదని. కానీ ఏం జరుగుతదనేది వెళ్తేనే తెలుస్తది. మ్యూజిక్ విషయానికొస్తే 'ఏఆర్ రెహమాన్' చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అలాగే మంచి ఆయన వాయిస్‌ని మ్యూజిక్‌లో సోల్ అనుకోవచ్చు. తమిళ్‌లో అయితే ఈ ఒక పాట 'ఉసురే నీదానే నీదానే' అనే పాట చాలా బ్లాక్ బస్టర్ అయింది ఆల్రెడీ. మొత్తం ఇన్‌స్టా ఓపెన్ చేస్తే అదే వస్తుంది ఈ మధ్య. సో, తెలుగులో గూడా చాలా బావుంది. కొన్ని తమిళ్‌లో డబ్ అయినయి తెలుగులో బావుండవంటారు కదా! అలా ఏం లేదు. చాలా బావుంది. సో, ఇవన్నీ మీరు విజువలైజ్ అవ్వాలి. మంచిగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూడాలంటే 'రాయన్‌కి' వెళ్ళండి. ఇంకా హైలైట్ ఆఫ్ ది మూవీ నేను చెప్పాలనుకుంటున్నా. నాకేమేమి నచ్చినాయి ఈ మూవీలో అనేది. చిన్నప్పుడు అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న కొన్ని ఉంటాయన్నమాట. అవి నేచురల్‌గా ఒస్తాయి అట్లా. ఆ దుర్గకి పేరు పెట్టేటప్పుడు ఓ 2, 3 చినుకులు పాప ఇలా చెంపల మీద పడుతుంటాయి. అది నచ్చింది. దాని తర్వాత ధనుష్ ఎంట్రీ. అంటే హీరోకి చాలా పెద్ద ఎలివేషన్ ఇయ్యాలి అని అనుకుంటారు గదా! అట్లేముండదు. సాఫ్ట్‌గా మంచిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో మంచిగా అది చెంచా పట్టుకొని వంట చేసుకుంటూ ఎంట్రీ ఇస్తారనమాట. చాలా బావుంది. ఇక దాని తర్వాత ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు కలిసి దురైని చంపడానికెళ్తారు. ఆ దురైని చంపడానికి వెళ్ళే సీన్ గూడా చాలా బావుంటది. చెల్లిని కాపాడే సీన్, హాస్పిటల్ సీన్, ఇక లాస్ట్ నేను చెప్పిన ఆ సీన్ వాళ్ళ తమ్ముళ్ళకి, ఈయనకి మధ్య జరిగే ఆ గొడవ ఎలా ఉంటుంది? ఫైనల్‌గా దీనికి ఎండ్ కార్డ్ ఎలా పడింది? అనేది చాలా బావుంటదనమాట. ఇవి హైలైట్ ఆఫ్ ద మూవీ. ఇంగ ఆ ఒక సాంగ్ 'భోగి భోగి భోగి' అనేది. కెమెరా అయితే విజువల్స్ వేరే లెవెల్ అసలు. అంటే ధనుష్‌కి ఆల్రెడీ మేబీ ఇట్లా అనుకునుంటాడు. ఇదేది ఇట్లా అని ఆయనకి అన్ని విజువల్స్ మైండ్‌లో కూర్చున్నాయేమో! ఆయననే కెమెరా పెట్టి మరి తీసినట్టు ఉందన్నమాట. ఆయన విజువల్ ఎలా అనుకున్నాడో అది మన కళ్ళకి కట్టినట్టుగా అనిపిస్తదన్నమాట. ఇంకా టెక్నికల్ టీమ్ గురించి మాట్లాడుకుంటే, టెక్నికల్ టీమ్ చాలా అంటే చాలా బావుంది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ గాని, మొత్తం టెక్నికల్, డీఓపీ, మ్యూజిక్ ఇవన్నీ ఆ సినిమాకి చాలా నేచురల్‌గా చాలా బాగా ఉంది. ఆ వర్షంలో ఒక సాంగ్ ఉంటది. సందీప్ కిషన్ ఇంకా వాళ్ళ హీరోయిన్‌తో చాలా బావుంటది. చాలా నేచురల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఈ 'భోగి' సాంగ్ గూడా హైలైట్ ఆఫ్ ద సినిమా. అది లాస్ట్‌లో వస్తది క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ సీన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో, ఇలా ఈ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు గూడా మీరు గూడా చూసుంటే 'రాయన్' మూవీ ధనుష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీకెలా అనిపిచ్చింది ఈ మూవీ? కామెంట్స్ పెడితే నేను కూడా మీకెలా నచ్చిందనేది నేను గూడా అనాలిసిస్ చేసుకుంటా.
ఇంకా ఎవరైనా చూడని వాళ్ళుంటే 'రాయన్' సినిమాని వెళ్లి చూడండి. ధనుష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే 'రాయన్' సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి.